ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేటలో నిజాంపేట రామాయంపేట మండలాలకు చెందిన ఆటో డ్రైవర్స్ యూనియన్ సభ్యులు సీఎం సార్ మా పొట్ట కొట్టకండి అని మేము మీకు ఏం అన్యాయం చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. రామాయంపేట మండల కేంద్రంలో తమ ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రామాయంపేటలోని సిద్దిపేట వెళ్లు రోడ్డు చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల తాము ఉపాధి కోల్పోయామని, ఆటోలకు ఈఎంఐ కూడా కట్టలేని దుస్థితి నెలకొందని, కొన్ని వందల మంది ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని, తెలంగాణ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని, ఆర్థిక చేతును అందించాలని ఆటో డ్రైవర్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మండలి అక్కనపేట గ్రామం గత 20 సంవత్సరాలుగా ఆటోలు నమ్ముకొని బతుకుతున్నాం. ఈ ఫ్రీ బస్సు పెట్టడం వలన మాకు ఈ 3-4 రోజుల నుంచి ఆటోలు ఫైనాన్స్లో తెచ్చుకొని అప్పులు చేసి ఈఎంఐ కట్టలేక 10,000 రూపాయలు ఈఎంఐ కట్టలేక, స్కూల్ ఫీజులు కట్టలేక బతుకు మీద భారం పడుతుంది. మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు పునరాలోచన చేసి ఫ్రీ బస్సు విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. అందుకోసం ఈ మా భరోసా మహాధరణ చేయడం జరుగుతుంది. కావున దయచేసి రేవంత్ రెడ్డి గారు మా విన్నపంగా మేము చెప్తున్నాము. ఎలక్ట్రికల్ ఈ పత్రిక ద్వారా మీకు తెలియజేయడం ఏమనగా, మేము మా పిల్లల బతుకులు మేము ఏదో ఈ విధంగా మేము సెకండ్ ఇయర్ డిగ్రీలు చేసి కూడా ఇదే ఆటో నడుపుతూ బతుకుతున్నాము. కావున పరిస్థితి ఘోరంగా తయారవుతున్నది రోజు రోజుకు. ఈ రోజు బరాబర్ చేసి 7 రోజులవుతుంది. ఇదే శనివారం మొదలుపెట్టాక శనివారం ఉన్నారు. ఈ వారం రోజుల నుంచి మా పరిస్థితి బాగాలేకుండా మీరు ధర్నా చేయడం జరుగుతుంది. కావున ఇప్పటికైనా మేనేజర్ గారు కానీ, అదే సీట్లో ఉన్న సజ్జనర్ గారు కానీ ఆలోచన చేసి మా యొక్క దయ చూపి 100%గా మాకు ఏం భరోసా ఇస్తారో మాకు ఇవ్వగలరని మా యొక్క డ్రైవర్ల యూనియన్ తరఫున అందరి తరఫున మేము మీకు విన్నవించుకుంటున్నాం. మా మే డిస్టిక్ మా ఆటో యూనియన్ల డ్రైవర్లకు కలిసి మేము మహిళా ఉచిత ప్రయాణం బస్సులు పెట్టే కారణంగా మా ఈఎంఐలు ఆటో ఫైనాన్సులు కట్టలేకపోతున్నామన్నా. మేము రేవంత్ రెడ్డి అన్న ఈఎంఐ కట్టలేక, ఫైనాన్స్ కట్టలేక బాగా బాధ్యత ఆటో పెట్టుకుని పెట్టిన ఒక అక్క చెక్ మనం ఎక్కాను డైరెక్ట్ ఆమె నాకు ఆటో పెరిగింది మేము ఎక్కామంటుంది అన్న. సారు నీకు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం ఉన్నది మాది. రూమ్కి ఉన్న వారికి కిరాయి కట్టలేకపోతున్నామన్నా. మేము దయచేసి మా ఆటో డ్రైవర్ల గురించి, తెలంగాణ ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించి ఈ దండమేట చెప్తున్నా ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి సార్ దండమేట చెప్తున్నా. మాకు దయచేసి మా డ్రైవర్ల గురించి ఒకసారి ఆలోచిస్తాన్నా. మాకు కింది లేక కూడా డ్రైవర్ల రోడ్ల మీద బతుకున్నది జీవనాభివృద్ధి అన్న. మేము ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం అన్న, ఈఎంఐ కూడా కట్టలేకపోతున్నాం అన్న. దయచేసి మేము ఆలోచించన్న. పిల్లల స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాం, చదివిన శ్రమ కూడా అయిపోతుంది అన్న. ఈ నెల వారికి ఇంత బాధ అవుతుంటాం. దయచేసి ఆలోచించి మా గురించి డ్రైవర్ల గురించి ఆలోచించమని నీ కృతజ్ఞతలు చెప్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి దయచేసి చెప్తున్నాం.